బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా అనంతరం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. దీని ప్రభావంతో నేటి నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ తీవ్ర వాయుగుండం ప్రభావం ఏపీ పైన పడింది. ఇక పలు జిల్లాలలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాలు తోడు కావడం వల్ల ఇప్పుడున్న చలి తీవ్రతను మరింత పెరుగుతుందని భారత వాతావరణ కేంద్రం సూచించింది. ఈ నెల 5వ తేదీన బంగాళాఖాతం నైరుతి ప్రాంతంలో ఈ ఆవర్తనం ఏర్పడింది. తమిళనాడు దక్షిణ ప్రాంతం శ్రీలంక తీరం మీదుగా విస్తరించింది. క్రమంగా ఇది అల్పపీడనంగా మారింది. తదనంతరం వాయుగుండంగా ఆవిర్భవించింది. గురువారం అర్ధరాత్రి తీవ్ర వాయుగుండంగా అవతరించింది. ఈ వ్యవస్థ ప్రస్తుతం శ్రీలంకలోని హంబన్ టోటాకు 410, చెన్నైకి నైరుతి దిశగా 980 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. ఇక అదే విధంగా డెల్టా ప్రాంతం, కోస్తా, ఉత్తర తమిళనాడులోని పలు ప్రాంతాలలో వచ్చే 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే తమిళనాడును ఆనుకుని ఉన్న ఏపీ దక్షిణ ప్రాంతం, రాయలసీమ జిల్లాలపైన వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.